హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బాగున్నారండి అందరూ? ఈరోజు స్పెషల్ ఏంటి అనుకుంటున్నారా? పన్నీరు, కాబోలి శనగలు, ఉల్లిగారులు, బెల్లం గారెలు అండి. ముందుగా ఈ శనగలను అయితే నైట్ అంతా నానబెట్టుకోవాలి. మార్నింగ్ కొంచెం వాటిని వాష్ చేసి మళ్ళీ కుక్కర్లో 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకొని వాటర్ అంతా వడకట్టుకొని కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. పన్నీర్ను చిన్న ముక్కలుగా కట్ చేసి ఆయిల్లో ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ఆయిల్లో కొంచెం బాగా మరిగించుకొని దానిలో కొంచెం జీడిపప్పు, దోసపప్పు, గసగసాలు, అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయలు, టమాటాలను బాగా మిక్సీ చేసి వాటిని ఉడికించుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకుంటే ఆయిల్ అంతా పైకి తేలుతుంది. వీటిలోనే కొంచెం మసాలా పొడి, ధనియా పొడి వేయించుకొని కాసేపు మగ్గిన తర్వాత పన్నీరు, కాబోలి శనగలు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవి మళ్ళీ బాగా మగ్గించుకున్న తర్వాత దానిలో కొంచెం ఉప్పు, కారం, కొత్తిమీర వేసుకొని మళ్ళీ కాసేపు మగ్గనివ్వాలి. ఇవన్నీ కాసేపు మగ్గిన తర్వాత కొంచెం వాటర్ వేసుకొని ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. నేను ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని నేను చిన్నగా చేస్తున్నా అండి. ఎందుకంటే 3 రెసిపీస్ కదా, ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్కి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దే. పన్నీర్ రెసిపీ అసలు అందరూ చాలామంది కష్టం అని అనుకుంటారు, కానీ ఇదేనే చాలా ఈజీ అండి. ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది. కాబట్టి ఈసారి మీరు కూడా ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేయండి. ఇలా చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. పన్నీర్లో కాంబినేషను ఈ శనగలు అయితే చాలా బాగుంటుంది అండ్ రిచ్గా ఉంటుంది. కాబట్టి ఇది అయితే కన్ఫామ్గా ట్రై చేయండి. గారెలకి ఒక 2 గంటల పాటు పప్పు నానబెట్టుకొని ఇలా మెత్తగా మిక్సీ కానీ గ్రైండర్ కానీ పట్టుకోవాలండి. కొంచెం బెల్లంని చిన్న వాటర్ వేస్తే సరిపోతుందండి. ఎక్కువ వాటర్ వేస్తే మళ్ళీ పాకం ఎక్కువసేపు మరిగించాల్సి ఉంటుంది. ఇలా తీగ పాకం వచ్చే వరకు పాకం పట్టుకుంటే సరిపోతుందండి. గారెలను ఇలా స్మూతీగా ఉండాలండి స్ట్రక్చరు. మనం పప్పుని గ్రైండర్ వేసుకునేటప్పుడు దాంట్లో మనం వాటర్ వేసే కన్నా ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదండి, అవి వేస్తే గ్రైండర్ త్వరగా హీట్ ఎక్కదు అండ్ స్ట్రక్చర్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది. పప్పు రుబ్బు కూడా చాలా బాగుంటుందండి. గారెలు వేసేటప్పుడు చేతికి కొంచెం తడి చేసుకుంటే గారెలు నీట్గా అందంగా కనిపిస్తాయండి అండ్ చేతికి కూడా అంటుకోదు, స్మూత్గా కూడా వస్తాయండి. ఈ టిప్స్ అయితే మర్చిపోకుండా మీరు ట్రై చేయండి. మనం మినపగారుల్ని ఎన్ని టిప్స్ చేసుకొని ఎంత బాగా వేసినా సరే అవైతే ఖచ్చితంగా ఆయిల్ పీల్చేస్తాయండి. మరి అదేంటో అర్థం కాదు. మినపగారులకు ఉన్న లక్షణం అది. ఎంత టేస్టీగా ఉంటాయో అలానే ఆయిల్ కూడా పట్టేస్తుంది. కాబట్టి ఆయిల్ పోవాలి అంటే కొంచెం ఆయిల్ పేపర్స్ కానీ లేకపోతే న్యూస్ పేపర్ కానీ ఏమైనా ఉంటాయి కదండి, అవైతే కింద ఖచ్చితంగా వేయండి. నేనైతే ఖచ్చితంగా వేస్తానండి. అలా బెల్లం బాగా మరిగిన తర్వాత గారెలను వేయించుకొని బెల్లంలో వేసేయాలండి. పాకం ఇలా తీగ పాకం ఉంటేనే గారెలు చాలా బాగుంటుంది. ముదురుగా ఉన్నా బాగోదు. అలానే లేతగా ఉన్నా సరే గారెలు నీటిలో వేసినట్లు ఉంటాయండి. అలా తీగ పాకంలో ఉంటే చాలా బాగుంటాయి గారెలు. ఇలానే పాకం పట్టించుకోండి. నెక్స్ట్ ఉల్లిగారెలకండి కొంచెం ఉల్లిపాయ ముక్కలు ఇలా సన్నగా పొడవుగా అయితే చాలా బాగుంటాయి టేస్ట్. చిన్న ముక్కలు అయితే గుండలా అనిపిస్తుంది. ఇలా పొడవుగా ఉంటే చాలా బాగుంటుందండి. కొత్తిమీర, కొంచెం పచ్చిమిర్చి, అల్లం వేసుకొని ఇలా ఈ బ్యాటర్లో మిక్స్ చేసుకోవాలండి బాగా. సాల్ట్ మినపగారెలకి చాలా తక్కువ వేసుకోవాలండి. ఎందుకంటే మినపగారెలు ఆ మినపప్పు రుబ్బులే కొంచెం ఉప్పుగా అనిపిస్తుంది, కాబట్టి సాల్ట్ ఎక్కువ పడదు. ప్రతిసారి గారెలు వేసేటప్పుడు చెయ్యి తడి చేసుకోవాలండి. చెయ్యి తడి చేసుకుంటేనే గారెలు చాలా సాఫ్ట్గా మనం ఎలా వేస్తే అలా వస్తాయండి, లేకపోతే ముద్దలా అంటిపోతుంది. ఇలా తడి చేసుకొని రౌండ్గా బాల్స్లా చేసుకొని ఇలా 2 సార్లు అద్దితే చాలండి. మధ్యలో చిన్న హోల్ పెడితే ఏం కాదండి, గారెలు లోపలికి కూడా ఆయిల్ వెళ్ళి ఎక్కడ లోపల పచ్చిగా లేకుండా బాగా వేగుతుంది. ఈ టిప్స్ అన్నిటిని మీరైతే ఖచ్చితంగా యూస్ చేయండి. చాలా బాగుంటుంది. గారెలు అయితే టేస్టీగా వస్తాయి. లోపల ఎక్కడ పచ్చిగా అనేది ఉండదు. ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చదు అండి. యాక్చువల్లీ గారెలతో అయితే చికెన్ గ్రేవీ ఉంటే చాలా బాగుంటుంది, కానీ ఈరోజు సాటర్డే కదండి, పన్నీర్ కర్రీతో కూడా చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. ప్రతి గారెకి కూడా మీరు మర్చిపోకండి వాటర్ చేసుకోవాలండి. వాటర్ ఇలా ముంచి మళ్ళీ రుబ్బు తీస్తేనే చేతికి అంటుకోదు. గారెలు చూడండి ఇలా చెప్తే మనం అలా వస్తుంది అనమాట, లేదంటే ముద్దలా ఏదో బోండాలు వేసినట్లు వచ్చేస్తాయి. ఈ టిప్స్ అయితే మీరు ఖచ్చితంగా చూడండి, ఎలా వేస్తున్నానో అలానే సేమ్ వేయండి. అస్సలు చేతికి అంటుకోదు. మనకు కావాల్సిన స్ట్రక్చర్ అయితే వస్తుంది. కొత్త చింతపండు రసం అండి, మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంది. చింతపండు
గుజ్జు తీసుకొని దాంట్లో కొంచెం ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా వేసుకొని బాగా మరిగించుకొని దీంట్లో పోపు వేస్తే చూడండి యమ్మీ యమ్మీ టేస్టీ అండి. కొత్త చింతపండు కదండి, టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. పన్నీర్తో పాటు ఇది రసం కూడా ఉంటే చాలా బాగుంటుంది అండి. చూసారు కదండి ఈ రెసిపీస్ అన్నీ. మీరైతే నా ఛానల్కి ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్న వాళ్ళైతే ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆల్ ఆఫ్ యూ కీప్ వాచింగ్ మై ఛానల్ అండి. రేపు సండే కదండి, ఇంకొక మంచి వీడియోతో అయితే నేను మళ్ళీ వచ్చేస్తానండి. అప్పటి వరకు నా ఛానల్ని మంచిగా వాచ్ చేయండి. నా వీడియోస్ అన్నీ మీకు నచ్చితే లైక్ చేయండి.